ఒక ప్రచారం అయితే జరుగుతోంది, లేదు అధికార మార్పిడి డెఫినెట్లీ జరగబోతోంది అనేది. సర్వేలేమో ఒకటి చెప్తున్నాయి, మరి ప్రతిపక్షాలు ఇప్పుడు ఎవరైతే అధికారంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకో ప్రచారం చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను పైన దేవుణ్ణి నమ్ముకుంటాను, ఇక్కడ కింద ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్ముకుంటాను. ఎల్లో వైరస్ మీద యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా? ఏమైతుంది సార్, పొత్తులు అవుతాయా కాదా, మీరు సింగిల్ గానే మరి ఢీకొట్టబోతున్నారా, ఎట్లుంటది అనుకో. తన మీద తనకే నమ్మకం లేక జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ ముందుకు పెట్టి పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. కానీ అటు చూస్తే పవన్ కళ్యాణ్కు అతను ఎమ్మెల్యే కాని స్థాయి, ఎమ్మెల్యే అయితానో లేదో అన్న నమ్మకంతో చంద్రబాబును చూసి నాకు అందరికీ ఓటేయండి అని అడుగుతున్నాడు. వాళ్ళిద్దరే పొత్తులో కొట్టుకుంటున్నారు, ఇప్పుడు మళ్ళీ బీజేపీని యాడ్ ఆన్ చేస్తున్నారు. మరి ఇక కొట్టుకోవడానికే టైం సరిపోతుందా, మరి పొత్తులు కుదురుతాయా లేదా? ఇది బేసికల్గా అందరికీ వచ్చే డౌటే సార్. నిన్ననే చూశారు, ఇదంతా కాదు, ఎప్పుడూ కూడా మనము ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి కానీ అడుక్కునే స్థాయిలో ఉండకూడదు అని ఆయన పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన గారు కానీ ఆంధ్రజ్యోతి, TV5 దీనిలను నమ్ముకొని దీనిలతో గ్లోబల్ ప్రచారం చేయించుకుంటూ వస్తున్నాడు అనేది ఏది వచ్చేది అంటే 4 పేపర్లు చెప్పినంత మాత్రాన. సంక్షేమ పథకాలు మీవైతే నవరత్నాలు అని ఆల్రెడీ మీరు ప్రజల్లో ఉన్నారు సార్. సంక్షేమమే ప్రధానంగా మీరు ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నారు. నేను కూడా దానికి రెట్టింపుగా ఇవ్వబోతున్నా, నా మేనిఫెస్టో చూడండి అద్భుతంగా ఉంటుంది, 6 గ్యారంటీలు అనుకుంటూ ఆయన కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నవరత్నాల కార్యక్రమం పేరు ఎత్తితేనే చంద్రబాబు నాయుడు గారికి నవరంధ్రాల్లో రక్తం స్రవించేంత పరిస్థితి వస్తుంది. మీరంతా కూడా సిద్ధమేనా? తెలుగుదేశం అధికారంలోకి వస్తే జగన్తో సహా ఎవరిని వదిలిపెట్టేది లేదు, నా దగ్గర పూర్తి చిట్టా ఉంది అని లోకేష్ గారు పదే చెప్తున్నారు. భయపడుతోందా సార్ వైసీపీ? మన ఎన్నికల తర్వాత జరిగేది ఏమంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ముఖ్యమంత్రి కిరణ్ గారు దాన్ని క్యాచ్ చేసి, ఆయన నువ్వు చేస్తున్నది తప్పు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకోవడం నిజం కాదా అని నాదెండ్ల మనం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఏపీ పాలిటిక్స్ అయితే ఫుల్ హాట్గా నడుస్తుంది, మనందరికీ తెలిసిందే. ఇప్పుడైతే ఫుల్ పొత్తుల రాజకీయమే నడుస్తోంది. ఓవర్ టు ఢిల్లీ అయిపోయింది ఏపీ పాలిటిక్స్ పూర్తిగా. సో పొత్తులు ఉంటాయా లేదా, అండ్ పొత్తులు ఉంటే ఏమవుతుంది ఏపీ పాలిటిక్స్లో? మరి టోటల్లీ 170 to 175 to 175 మాదే అన్నటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నారు. యుద్ధం అనే నినాదంతో, సిద్ధం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. సో ఏం జరుగుతుంది ఏంటి ఏపీ పాలిటిక్స్లో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, ప్రభుత్వ సలహాదారు, దేవాదాయ శాఖ. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లున్నారు, బాగున్నారా? ఫైన్. ఎస్ సార్. సార్, ఏం నడుస్తుంది ఏపీ పాలిటిక్స్లో? మీరేమో సింగిల్గా పోతున్నారు, వాళ్ళందరేమో గుంపులుగా వస్తున్నారు. మీ సీఎం గారు అన్నటువంటి మాటని ఏమవుతుంది సార్, పొత్తులు అవుతాయా కాదా, మీరు సింగిల్గానే మరి ఢీకొట్టబోతున్నారా, ఎట్లుంటుంది అనుకుంటున్నారు? మొదటిగా మీ ఐ డ్రీమ్ ఛానల్ యాజమాన్యానికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొన్ని రోజులు జనసేన అంటున్నాడు, కొన్ని రోజులు మరి ఇప్పుడు బీజేపీతోని నిన్ననే ఢిల్లీకి పోయిన విషయము అందరికీ విదితమే. ఈసారి ఎన్నికలలో చంద్రబాబుకు తన మీద తనకే నమ్మకం లేక
జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ని ముందుకు పెట్టి పవన్ కళ్యాణ్ ముఖం చూసి ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. కానీ అటు చూస్తే పవన్ కళ్యాణ్కు అతను ఎమ్మెల్యే కాని స్థాయి, ఎమ్మెల్యే అయితానో లేదో అన్న నమ్మకంతో చంద్రబాబును చూసి నాకు అందరికీ ఓటేయండి అని అడుగుతున్నారు. వీరిద్దరూ ఒకరికొకరు, పవన్ కళ్యాణ్కు ఎమ్మెల్యే అయ్యే స్థాయి లేదు, ఇటు చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం కూడా ఈసారి ప్రజలు ఇవ్వరు. ఈసారి వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒకరికొకరు డబ్బాలు, పరడబ్బాలు, పరస్పర డబ్బాలు కొట్టుకుంటూ ఈ పొత్తులతో ముందుకు పోదాం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలను వారిని అడ్డుకుందాం, పదవి కాంక్షతో పదవిలోకి రావాలని అనుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారే తప్ప ఈ పొత్తులు ఎన్నైనా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అవుతారు. ఉన్నదల్లా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించాలి, వీళ్ళు ప్రజలను నమ్ముకోవడం లేదు. చంద్రబాబు నాయుడు పొత్తులను నమ్ముకొని ముందుకు పోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజలను నమ్ముకొని ప్రజలే నా క్యాంపెయినర్లు అని చెప్పుకుంటూ ఆయన ముందుకు పోతున్నాడు. కాబట్టి ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం. ఈ పొత్తుల్లో భాగంగానే నిన్న మొన్న కూడా అందరూ కూడా ఈ జనసేన నాయకుడిని చూసే ఉంటారు. జనసేన నాయకుడికి మన పార్టీలో టికెట్లు రావడానికి చంద్రబాబు ఇచ్చిన టికెట్లకి ఈయన మధ్యలోనే గలాటపడి, ఇంకా స్టార్టే కాల, ఆదిలోనే అంశపాదం అన్నట్టు మధ్యలోనే కొట్టుకొని ఇద్దరూ కూడా రెండు రకాలుగా ఒకే నియోజకవర్గాల్లో ఇద్దరిద్దరు క్యాండిడేట్లను అనౌన్స్ చేసి అవును సార్, వాళ్ళిద్దరే పొత్తులో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బీజేపీని ఐడియా ఆన్ చేస్తున్నారు. మరి ఇక కొట్టుకోవడానికే టైం సరిపోతుందా? మరి పొత్తులు కుదురుతాయా లేదా? ఇది బేసికల్గా అందరికీ వచ్చే డౌటే సార్. పొత్తులైతే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఆయన అధికార దాహము, నేనే అధికారాన్ని పాలించాలా అనే దీంతో ఉంటాడు. నిన్ననే చూశారు, హరిరామ్ జోగయ్య గారు ఒకటి ఇచ్చారు, ఇదంతా కాదు, ఎప్పుడూ కూడా మనము ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలి కానీ అడుక్కునే స్థాయిలో ఉండకూడదు అని ఆయన పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తులేమో లోపల చంద్రబాబు నాయుడుతో పెట్టుకొని నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని వాళ్ళ సామాజిక వర్గంతోనే అడిగిస్తున్నారు. గుర్తుందో లేదని దీన్నంతా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే స్థాయిగా గెలిచలేని స్థాయి పరిస్థితి నుంచి అతను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. ఇతను ప్రజలలో ఏ రకమైన ఇది లేక ఇతను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి గారు మాత్రం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తప్పనిసరిగా ఈసారి వారు ముఖ్యమంత్రి, ప్రజలంతా కూడా ఆశీర్వాదం ఉంది, అతను ముఖ్యమంత్రి అయ్యే తీరుతాడని చెప్పి తెలియజేస్తుంది. నిన్న టైమ్స్ నౌ సర్వే ఒకటి వచ్చింది సార్. చాలామంది అంటే ముఖ్యమంత్రి లాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే కోరుకుంటున్నారని, చాలా 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 బాగుంది ఆయన పరిపాలన అన్నటువంటిది. అయినా సరే ఒక ప్రచారం అయితే జరుగుతోంది, లేదు అధికార మార్పిడి డెఫినెట్లీ జరగబోతోంది అనేది. సర్వేలేమో ఒకటి చెప్తున్నాయి, మరి ప్రతిపక్షాలు ఇప్పుడు ఎవరైతే అధికారంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకో ప్రచారం చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను పైన దేవుణ్ణి నమ్ముకుంటాను, ఇక్కడ కింద ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్ముకుంటాను అని. మా ముఖ్యమంత్రి గారి నినాదం అది. వీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన గారు కానీ, అధినేత పవన్ కళ్యాణ్ కానీ, ఆంధ్రజ్యోతి, TV5 దీనిలను నమ్ముకొని దీనిలతో గ్లోబల్ ప్రచారం చేయించుకుంటూ వస్తున్నాడు అనేది ఏది వచ్చేది అంటే 4 పేపర్లు చెప్పినంత మాత్రాన ప్రభుత్వం వచ్చేస్తుందా? కాదు కదా. అది ప్రజల్లో ఉండాలి. ప్రజలకు మనము చేసిన సేవ ఏమి, ప్రజలకు మనము ఏమి సంక్షేమ పథకాలు ఇచ్చాము అన్నది ప్రజలందరికీ కూడా విదితమే. అందరూ కూడా ఎలక్షన్స్ ఎప్పుడు కోడ్ వస్తుందా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మరీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. కానీ వీరి మాదిరి పత్రికల్లో రోజు ఒకటి గ్లోబల్ ప్రచారంతో ఇదో మాది వచ్చింది, ఇదో మీరే అంటున్నారు, మన ఈ అన్నీ కూడా సర్వేలంతా కూడా ఎట్లొస్తున్నాయని తెలుస్తూనే ఉంది. కాకపోతే ఇవంతా గ్లోబల్ ప్రచారం, వాళ్ళకి 4 పత్రికలు ఉన్నాయి కాబట్టి వారు అలా చెప్పుకుంటున్నారని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. సార్ మీరు సిద్ధం అంటూ 175
సీట్లుంటే 175 మావే అంటున్నారు. పొత్తులతో మేము వస్తున్నాము చూసుకోండి అన్నటువంటి మాట చెప్తున్నారు. సిద్ధమని మీరు అంటున్నారు. సో ఏం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సార్? రసవత్తరంగా ఉండబోతోందా లేకపోతే వన్ సైడే ఉండబోతోందా? సిద్ధం అనే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనాదరణ వస్తున్నటువంటి జనాలను చూసే ఉంటారు. 5 లక్షల మంది 6 లక్షల మంది విపరీతమైన శ్రీకాకుళంలో జరిగితేనేమి, మొన్న ఏలూరులో జరిగితేనేమి, యాక్చువల్గా ఈరోజు అనంతపూర్లో 11వ తారీఖు ఉన్నది, అది 18వ తారీఖు. విపరీతమైన సిద్ధం అనే కార్యక్రమానికి ప్రజలంతా కూడా అన్న ముఖ్యమంత్రి గారు మీ వెనకంబడి మేమున్నాం అని చూపించడానికి ప్రభుత్వాన్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మరి కూడా మీరు ఫామ్ చేయాలా, మాకు సంక్షేమ పథకాలు అందించే విధంగా ముందుకు పోవాలని వారి ఉద్దేశంతోనే ముందుకు పోతున్నారు తప్ప ఇంకా వేరేది కాదని చెప్పి నేను తెలియజేస్తాను. యా సార్, ఇంకోటి కూడా వినిపిస్తోంది. చాలామంది అంటే విమర్శలు చేస్తున్నారు. అక్కడి నుంచి విమర్శల దాడి కూడా చాలా ఎక్కువైంది మీ ప్రభుత్వం మీద. జగన్ అభిమన్యుడు కాదు అర్జునుడు అంటున్నారు. అంటే ఒక రకంగా పద్మవ్యూహం అల్లే కార్యక్రమం ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారా? ఏమవుతుంది? జగన్ గారు మామూలుగా చెప్పుకుంటూనే వస్తున్నారు. ఆయన చెప్పుతున్నది ఏమి, నేను అభిమన్యుణ్ణి కాదు, మీరంతా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని పద్మవ్యూహాలు వేసినా నేను అక్కడ అభిమన్యుణ్ణి కాదు అర్జున్ని, అంటే నేను ఛేదించుకొని మిమ్మల్ని అందరినీ ఛేదించగలను అనే ఉద్దేశంతో ఆయన ఆ అర్జునుడు అభిమన్యుడిని తీసుకొచ్చాడు. కానీ వీళ్ళు అంటున్నారు పద్మవ్యూహం అని. వీళ్ళకు వ్యూహమే లేదు. ఇంకా పద్మవ్యూహం ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళకు వ్యూహమే లేదు. ఎంతసేపు ఉన్న పొత్తులు గలాట తప్ప ఇంకా పద్మవ్యూహం లేదని నా అభిప్రాయం. కాకపోతే విషవలయాలు ఉన్నాయి చుట్టూరా, విషవలయాలు. ఈ పార్టీలన్నీ కూడా విషవలయాలు మాదిరి చుట్టుకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ పొత్తులైతే ఏవే ఉన్నాయో ఈ పార్టీలంతా. కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఛేదిస్తున్నారో అందరికీ మనం విదితమే, తెలిసిండేదే. అన్నీ ఛేదించుకొని ఒక్కొక్క పార్టీని ఒక్కొక్కరిని ఎలా ఛేదిస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. అన్ని పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా దానికంటూ కోర్టుకు పోవడం, స్టేలు తీసుకొని రావడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల సంక్షేమాన్ని అడ్డుకుంటూ ముందుకు వస్తున్నారు వీరు. అదేవిధంగా వీరు ముఖ్యమంత్రిగా రాజకీయ నాయకులను జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు తెలుసుకోవాలి, అందరి ముఖ్యమంత్రుల మాదిరి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. వారు విభిన్న రీతిలో, ఇంతకుముందు మనం చాలా ముఖ్యమంత్రులను చూసాం, ఉద్దండులను చాలా పెద్ద పెద్ద వారిని చూసాం. కానీ వారికి అందరికీ భిన్నంగా ప్రజా సంక్షేమాల్లో అయితేనేమి, ప్రజారంజక పాలనలో అయితేనేమి, చాలా అభివృద్ధి పథకంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఇన్ని పథకాలతో ముందుకు తీసుకుపోయిన ఒక దేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కానీ ఇది తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడికి 4.5 సంవత్సరాలు పట్టింది. అంటే జగన్ గారు ఏమి, వారి కథని ఇప్పటికి కూడా అతను తెలుసుకోలేకపోతున్నాడు. అతని ఆంతర్యాన్ని, అతని వ్యూహాన్ని, అతని అభిప్రాయాలని. ఇతను మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత తెలిసినా ఇంకా తెలుసుకున్నది చాలా ఉంది అనే రకంలోనే వారు అందరితో అభిప్రాయాలు సేకరించుకుంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. అందుకని వారు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు మనకు దీనికి మన వీళ్ళకు ఎన్నికలలో మనకు వ్యూహకర్తలు ఉన్నారు, మన ప్రశాంత్ కిషోర్ లాంటి వారు. ముందు నుంచి నాకు తెలిసినా ఆయన ఏదో ఒకటి మనకు తెలిసిందో చెప్తారు, దాంతో మనం ప్రజలకు మంచి చేయొచ్చనతో ముందుకు పోతారు. కానీ ఈ మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు కాదు. ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేనే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 45 ఇండస్ట్రీ, నన్ను మించినోడు లేడు అని అనుకుంటున్నాడు ఆయన. కానీ జగన్ గారు దానికి చెక్కు పెట్టి వారికి ముచ్చెమటలు పట్టించేటప్పటికే అతను కూడా ఇప్పుడు వ్యూహకర్తలను తెప్పించుకునే పరిస్థితి ఏర్పరిచాడు. కాబట్టి ఈ రాజకీయాల్లో ప్రతివ్యూహాలు మామూలే. కానీ చంద్రబాబు నాయుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అది కాదు. ఆ వ్యూహకర్తలు అనేవాళ్ళు పార్టీల్లో ప్రశాంత్ కిషోర్ పనిచేయాలా, పార్టీ పరిపాటి వాళ్ళని గురించి మాట్లాడడము, వ్యూహకర్తలు ఎందుకు అనడం. సరే, నీ వ్యూహం ఏముందో తీసుకొని ఈసారి ముందుకురా, ఏమవుతుందో చూడండి ఇప్పుడు జరిగే ఎన్నికలలో. కాబట్టి పార్టీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సంక్షేమ పథకాలు మీవైతే నవరత్నాలు అని ఆల్రెడీ మీరు ప్రజల్లో ఉన్నారు సార్. సంక్షేమమే ప్రధానంగా మీరు ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నారు.
నేను కూడా దానికి రెట్టింపుగా ఇవ్వబోతున్నా, నా మేనిఫెస్టో చూడండి అద్భుతంగా ఉంటుంది, 6 గ్యారంటీలు అనుకుంటూ ఆయన కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎట్లా ఈ సంక్షేమము, ఈ 6 గ్యారంటీలు ఎవరిని నమ్మే అవకాశం ఉంది ప్రజలు? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమాలతో, ఆ నవరత్నాల కార్యక్రమాలతో గుడి అయితేనేమి, బడి అయితేనేమి, వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలతో నవరత్నాల కార్యక్రమం పేరు ఎత్తితేనే చంద్రబాబు నాయుడు గారికి నవరంధ్రాల్లో రక్తం స్రవించేంత పరిస్థితి వస్తుంది. అంటే వారు ఆ నవరత్నాల సంక్షేమ పథకాలను తట్టుకోలేక, ప్రజలు ఆ నవరత్నాలకు ఇస్తున్న ఆదరాభిమానాలను అది వారు ఇది లేక గరించుకోలేక నవరత్నాలు ప్రజల్లోకి వస్తున్న వారు తట్టుకోలేకపోతున్నారు ఈ యొక్క కార్యక్రమాలను. ఇది రాష్ట్రమంతా శ్రీలంక మాదిరి మారుతుంది అని చెప్పడం, దుష్ప్రచారాలతో ముందుకు పోవడం, వారు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్ననే పార్లమెంట్ మన అసెంబ్లీలో చెప్పారు, నేను ఇస్తున్న సంక్షేమ పథకాలకి ప్రజలకు ముందుకు తీసుకుపోతున్న దానికి 70,000 లక్షల రూపాయలు మనకు ఖర్చు అవుతాం. ఎస్ సార్, లెక్కలతో సహా చెప్పిండ్రు అసెంబ్లీలో, చెప్పారు, బాగా చూపించారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, నేను ఇప్పుడు ఇస్తున్న నవరత్నాలను కంటిన్యూ చేస్తూ గ్యాసు, పాసు, ఇంకా 6 పథకాలు ఉన్నాయంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. అంటే గ్యాసు, పాసుతో పాటు ఇంకా 6 పథకాలు ఉన్నాయి, అది లాస్ట్లో సస్పెన్స్గా బయటకు వదులుతాము అని. ఇవన్నీ వదిలితే 1,26,000 కోట్లు అవుతుంది. ఆయన ఏమంటున్నాడు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రము దివాలా తీస్తూ ఉంది ఈ ఖర్చు పెడితేనే అంటున్నారు. కానీ ఆయన ఎలా ముందుకు తీసుకుపోలేడో దమ్ము ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతాను పార్టీ వాళ్ళని. ఇది పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటున్నారట కదా సార్. అప్పుడేమో వేస్ట్ అన్నారు, అసలు అప్పుల పాలు చేస్తున్నారు, ఈ సంక్షేమం ఎందుకు అన్న పర్సన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయి అధికారమే లక్ష్యంగా నేను కూడా ఇవన్నీ చేస్తా, దానికంటే రెట్టింపు చేస్తా అనడం ఏంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుందట. మీరే చెప్పాలి. అదే మేము ముఖ్య జనరల్ థింగ్ అమ్మా, 70,000 రూపాయలు, 70,000 లక్షల రూపాయలు మన ముఖ్యమంత్రి గారు ఇన్ని పథకాలు బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి ఇంటికి చేరుస్తుంటే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే అప్పుల్లే కురిపోతుంది అని అంటున్నాడు. ఇంకా 70 లక్షల రూపాయలు, 70,000 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? అది చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి కదా. ప్రజలందరూ కూడా అందరికీ తెలిసినదే. ఇప్పుడు పోయినసారి ఎన్నికల్లో ఏం చేశాడు, మనకు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా, దాన్ని ఎలా గాలికి వదిలేశాడు, ఇక్కడి నుంచి పరిగెత్తొచ్చి అక్కడికి తీసిపోయాడు. ఏమి ఒక్కటి కూడా చేసింది లేదు, పెట్టింది లేదు ఆయన. దాన్ని అంతా తీసుకొని వచ్చి ఇక్కడ మేము చేస్తాము, ఏదో గాలి మాటలు చెప్పితే ప్రజలు నమ్మరు కదా. చంద్రబాబు నాయుడు గారి మాటలు నీటి మూటలని అందరికీ తెలిసిన విధమే. కాకపోతే మా ముఖ్యమంత్రి గారు మాత్రము సంక్షేమ పథకాలలో చాలా నవరత్నాల్లో ప్రతి ఒక్కరికి ఇస్తూ పోతున్నారు. మరి ఈయన చెప్పే మేనిఫెస్టోలో ఇంకా 6 కొత్తగా వస్తాయని ఎవరు చేయలేరు, ఆయన చేత కాదు. దాన్ని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రమ్మని చెప్పి వాళ్ళని, పార్టీ వాళ్ళని కానీ చంద్రబాబు నాయుడు గారిని కోరుతారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే జగన్తో సహా ఎవరిని వదిలిపెట్టేది లేదు, నా దగ్గర పూర్తి చిట్టా ఉంది అని లోకేష్ గారు పదే పదే చెప్తున్నారు. భయపడుతోందా సార్ వైసీపీ? ఈ మాట అంటేనే అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్కసారి నవ్వు వస్తుంది. ఇప్పుడు లోకేష్ అంటే ఒక పులికేసి, ఏదో చూసింటారు రాజుల కాలంలో ఒక పులికేసి అని రాజు కామెడీ యాక్టర్ ఉండేవాడు. అటువంటి దీంట్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే మేము అందరినీ వదిలిపెట్టాం. దీనివల్ల ఈ రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా తయారైపోయాడు లోకేష్. అంటే ఇది మాట్లాడడం వల్ల ఎవరికి ఇబ్బంది ఏంది ఒకసారి ఆలోచించండి. వాళ్ళ నాన్నని తీసుకొని వచ్చి ఎప్పుడు బుక్ పెట్టుకొని నేను ఇది చేస్తాను, ఎవరెవరు అధికారంలో ఉన్నారో వాళ్ళందరికీ ఇది చేస్తామని చెప్పడం వల్ల చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళి దానివల్లేనా? అంతే కదా. మళ్ళీ ఇతను బుక్కు పెట్టుకొని అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది, ఎవరిని నేను వదిలిపెట్టాను అన్నవాడు ఇట్లా అంటూ వాళ్ళ నాన్న లోపల ఏం చేశాడు, జరిగిండేది అదే. ఇప్పుడు అతను ఊరికే ఉండింటే ఏదో సాఫీగా ముఖ్యమంత్రి గారు కూడా చూసుకుంటూ పోయేటట్టుగా ఉండేవారు. కానీ ఇక్కడ అన్యాయం జరిగింది, అక్కడ అధికారం జరిగింది, ప్రతి ఒక్కరిని లోపలేస్తా, జగన్తో పాటు వదిలిపెట్టాను, ఏం అసలు ఆ మాటలు, ఆ వయసుకు మించిన మాటలు మాట్లాడడం పోనీ చేశాడు. ఏసీబీ కేసులో చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు. అంత దమ్ము ధైర్యం ఉన్నాడు, బుక్కు పెట్టుకొని ఇట్లా చూపించినాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వాళ్ళ నాన్న ఉంటే ఇతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
చెప్పండి, ఉన్నారా? కనపడలే. అంటే అంత దమ్ము ధైర్యం ఉన్నోడు ఎందుకు కనపడలేదు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి బయట నిలబడి ప్రతిపక్షాలు, మన పాలకపక్షానికి కానీ, ప్రెస్కి కానీ, ప్రజలకు కానీ తెలియజేయాల, మా నాన్న ఇది చేయలేదు, మమ్మల్ని తీసుకొచ్చారు అని చెప్పకుండా లోపల పోయి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం వేష్టం. ఇక్కడ అతను ఎంత బెదిరించినా బెదిరేవారు, అదిరేవారు, చెదిరేవారు ఎవరు లేరు. మా ముఖ్యమంత్రి గారి కొండ మాదిరి, ఆయన ఢీకున్నాడంటే అతని తల బోలుతుంది తప్ప ఇక్కడ వారి సైన్యం మేమంతా కూడా అట్లే ఉన్నాం. వారు ఎలా ఉన్నారో వారి సైన్యం అంతా కూడా ఢీకొని మరి ముఖ్యమంత్రి గారిని మరి ముఖ్యమంత్రిగా చేసుకునే దీంట్లోనే అందరం ఉన్నాం. కానీ కాకపోతే వారు ఏదో అదరడము బెదిరిస్తారని అనుకున్నారు, తప్పని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ మన ఎన్నికల తర్వాత జరిగేది ఏమంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసుకుంటూ బిజీ అయిపోతారు. తెలుగుదేశం పార్టీ పాతాళానికి వెళ్ళిపోతుంది. ఈ లోకేష్ ఏం చేస్తాడంటే ఇంకా లాస్ట్కు కామెడీ యాక్షన్లు వేసుకునేదానికి పవన్ కళ్యాణ్ అడుగుతాడు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు విశ్వాసంతో ఉన్నాడు కదా అని చెప్పి ఒక ఏదైనా చిన్న చిన్న పులికేసి వేషాలు ఇచ్చేస్తారంతే. అంతకు తప్ప జరిగేది ఏం లేదు. అతను రాజకీయంలో పోయినసారే అతను ఏమనుకున్నారు, అతని ఎన్నికలలో ఒక జోకర్ అని నిర్ణయించారు. పోయినసారి ఎన్నికల్లో జోకర్ అని ప్రూవ్ అయింది ఎవరు, లోకేష్. ఈసారి ఎన్నికల్లో రిపీట్ అవుతుంది అంతే, అంత తప్ప చేసేది. సార్ అంటే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినరా రిజల్ట్ ఇదే ఉండబోతోంది అని? 100% రాష్ట్ర ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. పార్టీ సంక్షేమ పథకాలను చూస్తున్నారు. వీరు ఎన్ని అడ్డంకులు వేసినా ముఖ్యమంత్రి గారి గురించి ఒక్కటి చాలు మనం చెప్పాలంటే. దాదాపు రాష్ట్రం ఇప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 4.5 సంవత్సరం దగ్గరికి వచ్చింది. మనకు వారు ముఖ్యమంత్రి అయినాక 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్లో రాష్ట్ర ప్రజలను సంక్షేమ పథకాలను కాపాడంలో అయితేనేమి, రాష్ట్ర ప్రజలను అన్ని వైద్య అన్ని అందించి విద్య ప్రతి ఒక్కటి కూడా కాపాడడంలో, ఆహారము ప్రతి ఒక్కటి కాపాడడంలో వారు ఉన్నారు. కాబట్టే అందరూ రాష్ట్ర ప్రజలంతా గుండె మీద చేసుకొని అందరూ ఈరోజు బాగా ఉండడానికి కారణము ఆయన ఆ రోజు చూపించిన ధైర్యాన్నే. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ధైర్యంగా అధైర్యపడితే ప్రజలు కూడా ఏం చేయలేరు, ఆ పరిస్థితులు వచ్చేస్తుంది. కానీ ఆ కోవిడ్లో బయటికి వేసిన వ్యక్తి అంటే దేవుడు అతన్ని చాలా కారణభూతుడని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్. సార్ మీ పైన కూడా చాలా విమర్శలు వస్తున్నాయి సలహాదారుల మీద. గత 2-3 రోజులుగా జనసేనకు సంబంధించిన ఎవరంటారు అంటే మోస్ట్ పాపులర్ లీడర్ అనుకోవచ్చు, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ ఈయననే అనుకోవచ్చు, నాదెండ్ల మనోహర్ గారు పదే మీ మీద విమర్శలు చేస్తున్నారు సలహాదారుల మీద. ఎందుకని, మీరెందుకు టార్గెట్ అయిపోయారు ఆయనకి? నాదెండ్ల మనోహర్ గారు 2 రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను, సలహాదారుల గురించి మాట్లాడారు. నేను మొన్న ఎక్కడ మన దీంట్లో మన తెనాల్లో పోతే కూడా అక్కడ కూడా ప్రెస్లో అడిగితే చెప్పా. నాదెండ్ల మనోహర్ గారు గత ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లే ఉంది, కానీ ఈ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లు కనపడ్డంలే నాకు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 46 మంది సలహాదారులు ఉన్నారు. ఓకే, అతను పత్రికలలో ముందు పెట్టుకొని 100 మంది ఉన్నారు, 110 మంది ఉన్నారు సలహాదారులు అని చెప్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన చెప్పిండేది కరెక్టే, 100 మంది ఉండేవాళ్లే. 100 మంది సలహాదారులు అప్పట్లో ఇక్కడ ఇండియాలో మన దీంట్లో ఉండేవాళ్ళు, మన ప్రభుత్వంలో భారతదేశంలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలోనే కాదు, ఇండియా నుంచి కూడా, అంటే 20 మంది యుఎస్లో ఉండి సలహాదారులు పోస్టు ఇచ్చిన ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. అప్పుడేమన్నా ఈ నాదెండ్ల మనోహర్ గారు గుడ్డి గుర్రానికి ఏమన్నా పండ్లు తోముతున్నారా అని నా డౌట్. ఎందుకంటే మరీ అన్యాయంగా మాట్లాడితే ఎట్లా, ఏదన్నా ఇవ్వడం లెక్కలు. అసలు 280 కోట్లు ఖర్చు అవుతా ఉంది. దాదాపు నేనున్నాను దేవాదాయ శాఖ సలహాదారునిగా. ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి గారికి కార్యాలయం కానీ, నేనున్న దేవాదాయ శాఖ కానీ సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ముందుకెళ్ళిపోతున్నాం. ఉన్న 46 మంది సలహాదారుల్లో దాదాపు ఒక 7-8 మంది మేము ప్రభుత్వం నుంచి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. నేను ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక్క సింగిల్ ఎన్పీ కూడా నేను తీసుకోలేదు. మా సొంత ఖర్చులతో మేము ప్రభుత్వానికి పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని తిరుగుతున్నామే తప్ప ప్రభుత్వం ఏదో సలహాదారులకు ఇంటి దగ్గర కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారు,
మనం కూర్చుందాము అనేది ఇక్కడ ఎవ్వరూ లేరు. కానీ అది నాదెండ్ల మనోహర్ గారు తెలుగుదేశం గురించి మాట్లాడినట్లుంది. సలహాదారులను కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డికి 150 కోట్లు ఇచ్చారు. ఏమన్నా కొంచెం మనం మాట్లాడితే అర్థం ఉండాలా, పర్థం ఉండాలా. ఏదైనా ఇప్పుడు లెక్కలు, ఏ లెక్కలైనా కూడా అడిగితే వెంటనే ఇచ్చేస్తారు, బయటకు వస్తుంది. సలహాదారులకు ఎంత ఇచ్చారు, ఇంకొకరికి ఎంత ఇచ్చినారు, ఇంకొకరికి ఎంత ఇచ్చినారంటే మనము ఒక్కసారి తెలిసిపోతుంది. ఇటువంటి ప్రజలను మభ్యపెట్టే విధంగా ఇంకా ఇటువంటి నాదెండ్ల మనోహర్ సలహాదారుల గురించి మాట్లాడడము చాలా నేను ఖండిస్తున్నాను. మేమందరం కూడా నీతి నిజాయితీ నిబద్ధతగా ప్రజల కోసం, ముఖ్యమంత్రి గారి కోసం మేము పనిచేస్తున్నామే తప్ప ఏదో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ డబ్బు తీసుకొని పనిచేయాలనే ఉద్దేశం ఇక్కడ ఎవరికి సలహాదారులకి లేదని మరొకసారి నాదెండ్ల మనోహర్కు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకా నాదెండ్ల మనోహర్ గారు వారి గురించి చెప్పాలంటే, నాదెండ్ల మనోహర్ గారు అసెంబ్లీలో వారు స్పీకర్గా ఉన్నప్పుడు వారు ఆ కార్యాలయాన్ని మరమ్మతులు చేయాలనే ఉద్దేశంతో మరమ్మతులు చేయాలని కోట్ల రూపాయలు కమిషన్లే, నేను అడుగుతున్నా, కమిషన్లు కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు. అది అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ గారు దాన్ని క్యాచ్ చేసి, నాయనా నువ్వు చేస్తున్నది తప్పు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకోవడం నిజం కాదా అని నాదెండ్ల మనోహర్ గారిని అడుగుతున్నా. అదేవిధంగా డి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను అడ్డం పెట్టుకొని అది కూడా కమిషన్లే, అప్పుడు కూడా దాంతో కూడా కమిషన్లే. ఈయన స్పీకర్గా ఉన్నప్పుడు చిన్న జూనియర్ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యేలు కాకుండా జూనియర్ ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చింటారు కదా, వాళ్ళు మాట్లాడాలంటే కమిషన్, వాళ్ళు మాట్లాడాలంటే ఫ్లైట్ టికెట్లు, వాళ్ళు మాట్లాడాలంటే ఏదైనా వాహనాలు కొనుగోలు చేసి ఆయనకి ఇవ్వాలా, వాళ్ళు మాట్లాడాలంటే ఏదైనా పెట్రోల్ కార్లకు ఖర్చులకు ఇదంతా. ఇటువంటి కమిషన్ల నాదెండ్ల మనోహర్ని అతను అంటే నాకు చెప్పాలంటే పచ్చిగా అతను రాజకీయ వ్యభిచారి. అతనికి ఎమ్మెల్యే అయ్యేది చేతగాక ఏదో ఈ పొత్తులు పెడితే ఎమ్మెల్యే అవుతానే ఉద్దేశంతో వీళ్ళిద్దరిని జనసేనను తెలుగుదేశం పార్టీని ఒక పక్క వీళ్ళిద్దరిని అటాచ్ చేసి ఆయన లబ్ధి పొంది ఎమ్మెల్యే కావాలా అని అనుకుంటున్నాడు. కానీ నాదెండ్ల మనోహర్కి ఆ స్థాయి లేదు అని చెప్పి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అన్నీ కమిషన్లే నాదెండ్ల మనోహర్. ఫ్లైట్ టికెట్లతో పాటు, రైలు టికెట్లతో పాటు ఏదైనా సరే మాట్లాడాలంటే అతను ఇది కావాల్సిండేది. కాబట్టి నాదెండ్ల మనోహర్ గారు అంత రాజకీయ బ్రోకరు. ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో అందరూ కూడా సలహాదారులు నీతి నిజాయితీ నిబద్ధతగా పనిచేస్తున్నారు. కానీ ఇంకొకసారి అతను సలహాదారులుగా మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకోరు. మేమంతా కూడా నీతి నిజాయితీగా పనిచేస్తున్నాం. అతను చెప్పినవన్నీ కూడా అబద్ధాలు తప్ప ఏదో ప్రభుత్వాన్ని బురద తల్లి మభ్యపెట్టి ఏదో ఓట్లు దండుకోవడంలో నేను పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైన వారు అనుకున్నా. ఇటువంటి ఒక బ్రోకర్ను, ఒక రాజకీయ బ్రోకర్ను తీసుకొని వచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అందరినీ మాట్లాడించుకుంటా అతను నాకు తెలిసి అతపాలానికి పోతాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎస్ సార్, లాస్ట్ ఓవరాల్గా ఏమనుకుంటున్నారు సార్? ఏపీలో ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత ఆల్మోస్ట్ ఇక ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మీ పార్టీ గెలిచే సీట్లు ఎన్ని, ఎంపీ అండ్ ఎమ్మెల్యే సీట్స్? మా పార్టీలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని ఆయన పక్కాగా చెప్తున్నాడు. అందరూ ప్రజలు కూడా దాన్నే ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. అదేవిధంగా ముందుకు పోతాం. ఏదో వీళ్ళు ఊరికే అనుకోవడమే కాబట్టి వై నాట్ 75 టార్గెట్ పోయినసారి కంటే కూడా ఎక్కువ వచ్చి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. అదేవిధంగా ఎంపీ స్థానాలు కూడా అన్నీ అప్పుడు వచ్చినండి దానికంటే కూడా ఎక్కువే వస్తాయని తెలియజేసుకుంటూ, యుద్ధం మొదలైంది, యుద్ధానికి సిద్ధం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నా వెనుక ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్ని పొత్తులు ఉన్నాయి, ఎంతమంది కలిసి వస్తారో అని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నా పక్క ఎంతమంది ప్రజలు ఉన్నారు అని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తులు ఉన్నవాడు, పార్టీలను నమ్ముకొని ఉన్నవాడు వెళ్ళిపోతాడు. ప్రజలను, భగవంతుణ్ణి నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా అందరికీ కూడా ఒక్కసారి చెప్పుకోవచ్చు, బ్రతకటానికి రాజకీయాల్లోకి రాకూడదు. అంటే దాచుకోవడానికి దోచుకోవడానికి కాకుండా, బ్రతకటానికి రాజకీయాలే కాకుండా బ్రతుకులు మార్చడానికి రాజకీయాల్లోకి రండి.
పేద ప్రజల బ్రతుకులు మార్చడానికి రాజకీయాల్లోకి రావాలని అందరూ నేను కోరుకుంటున్నాను. రాజకీయం అంటే ఒక ఉద్యోగం కాదు, రాజకీయం ఒక సామాజిక బాధ్యత, ప్రజాసేవలో నిమగ్నం కావాలనేది రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాలి. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. వారి కింద మేమంతా కూడా పనిచేసుకుంటూ వారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకుపోతున్నాం మేము. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరూ కూడా గమనించాలి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఇంకొక పొత్తులో బీజేపీ అయితేనేమి ఎన్నో నానా రకాలుగా చెప్పుకుంటూ వస్తారు. అంటే మేము ఇది చేస్తాం, మేము అది చేస్తామని. ఇప్పటికే అందరూ కూడా మనసున్నవాడు ముఖ్యమంత్రి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలంటే ఆశయంతో ఉన్నవాడిని అవకాశం ఇస్తే ప్రజలను అభివృద్ధి చేస్తాడు. ఆశతో ఉన్నవాడిని అధికారం ఇస్తే దాచుకుంటాడు, దోచుకుంటాడు. కాబట్టి ఇటువంటి వారిని కాకుండా, ఆశతో ఉన్నవాడి కాకుండా ఒక ఆశయంతో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేయాలని రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీకాంత్ గారు ఇక్కడి వరకు వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు అండ్ ఏపీ పాలిటిక్స్లో ఏం నడుస్తున్నాయి అనేది కూడా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.